ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, మన లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటుంది కదా, నైట్ వండుకున్న అన్నం మిగిలిపోతుంది చల్లన్నం, దాన్ని ఏం చేద్దామంటే మనం పులిహోర లాగా చేసుకుందాం. ఈ అన్నాన్ని మొత్తం కలిపేసుకోవాలి. ఉప్పును కారం 1 స్పూన్ వేసుకున్నా, నేను ఉప్పు 1 స్పూన్ కారం వేసుకున్నా. మొత్తం కలుపుకున్నా, ఉండలేకుండా మొత్తం కలుపుకున్నా. ఇంకా చింతపండు తీసుకుంటున్నా, కొంచెం చింతపండు, ఇదంతా వేయనండి, కొంచెం వేస్తా. కొంచెం చింతపండు త్వరగా నానాలని కొంచెం వేడి చేసిన వాటర్ వేసి. నెక్స్ట్ మనం పెట్టుకున్నాం, గ్యాస్ అంటించేసిన, ఆయిల్ వేసుకున్నాం. నెక్స్ట్ ఒక పావు నూనె వేస్తాం. నెక్స్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. మామూలుగా చల్లనంతో మనం ఎగ్ ఫ్రై రైస్ వేసుకుంటాం, ఇంకా లెమన్ రైస్. కొంచెం వెరైటీగా చింతపండు వేసుకొని వేసుకుంటే కొంచెం కరివేపాకు ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోవాలి. నా దగ్గర ఇప్పుడు కరివేపాకు లేదు. కొన్ని పల్లీలు వేసుకొని, కొంచెం ఫ్లేమ్ పెద్దగా పెట్టుకున్నాను. పచ్చిమిర్చిని ఉల్లిగడ్డ వేసేస్తున్నా. నెక్స్ట్ పసుపును, అల్లం వెల్లిపాయ. కొంచెం వేగాలి. అల్లం వెల్లిపాయ వేసుకున్నప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ చిన్నగా పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లిపాయ వేయాలి. అప్పుడే అల్లం వెల్లిపాయ మాడాలి, లేకపోతే మొత్తం కింద అడుగంచుకుంటుంది, సరిగా వేగకుండానే మాడిపోతుంది. అల్లం వేస్తాము. మొత్తం కలవాలి, ముద్దలు ముద్దలు ఉండకుండా కలుపుకోవాలి. కలిసిపోయినాము. ఇట్లా కొంచెం పసుపు వేస్తుంది. మసాలేసి మరగబెట్టడాలు, ఇదంతా ప్రాసెస్ లేకుండా చాలా సింపుల్గా